మా సాతిపుర పోలందరూ పావురాల్లాగా చెదిరిపోనరు. ఎరా లాలూ ప్రసాద్ యాదవ్ లాగా లాల్చీ పైజమా తగిలించుకుని శాంతిపురంలో శాంతి ఉంటది, విజయశాంతి ఉంటదని యాదవ్ బంగాళదుంప వేసేసుకుని పీస్ గురించి మాట్లాడావు. వాళ్ళకి దొరుకుంటే అక్కడే పీస్ అయిపోవాలి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు. సరే గాని ఇందాక కుప్పలు ఏంటారు అలాగున్నారు. ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, నృత్యాలు, కలారిపట్టు, జల్లుకట్టు, ఉడుంపట్టు లాంటి ఆటలు పాటలు. ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అనుకోండి ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరో టెంపు వెళ్ళకండి. మరి నీ భాష ఇలాగుంది. మరి మా శ్రీకాకుళం దగ్గర కాశీబొక్ కదా. మా తాతేమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి వెనకాల వెళ్ళిపోచ్చేసినాడు. నా పేరు కూడా సత్యాగ్రహి. చూసుకోండి, బాగా చూసుకోండి. ఏంటి దేవగిరా? ఏంటి దేంగిరా అన్నట్టు బిల్లపిస్తాడయా? ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరు, మరి దేవగిరికే భయపడతారు. ఎందుకు? వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి, అంటే పద్ధతులు పాశవికంగా ఉంటాయి. బుల్షిట్. ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసులు లేరా? మంచి ప్రశ్న సోదరా. థాంక్స్ అయ్యా. మొత్తం శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి కారణం ఏంటో తెలిసినా? కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి. ఈ ఊరి రాచరికానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు, పోలీస్ ఆఫీసర్లు ఆ గండ బేరుండ పక్షికే బలైపోనరు. పక్షి ఏం చేస్తాయా? అది డైరెక్ట్ గా చేయదు. మరి రోడ్ యాక్సిడెంట్ లో, లైట్లు కూల్చిడాలో ఇలాగ డైరెక్ట్ గా బలి తీసేసుకుంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ఊరిలో రాయల వారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించరు. సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్. ఎట్టే లోపల తీసే. ಎಲ್ಲಾರು ಹೊತ್ಕೊಳ್ಳಿ. ఏమంటాడు రా? అందరినీ ఆ బోర్డు చదవమంతాడు. అబద్ధం ఆడితే నాలుక కోయబడును, స్త్రీలను తప్పుడు దృష్టితో చూసిన కనుగుడ్లు పొడవబడును, దొంగతనం చేసిన కాళ్ళు చేతులు నరకబడును. ఇదేమైనా మాట పాటల గురించి డిస్ప్లే పెట్టారు? బన్నీ హే, నీకు బన్నీ తెలుసా? నా నెక్స్ట్ మా బన్నీతోనే. అవును బన్నీ. ఎరా బన్నీ అంతే రమ్మని పదండి. ఏదో చుట్టాలు చూపించినట్టు ఇవన్నీ మనకెందుకు చూపిస్తున్నారా? అదే అర్థమవుతలేదు. ఈ చెట్టేంట్రా బాబు ఇంత ఉంది. ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಈ ಮರದ ಕೆಳಗೆ ಕೂತ್ಕೊಂಡು ತೀರ್ಪುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಈ ಮರಣ ನಾವು ಪವಿತ್ರ ಮರತರ ನೋಡ್ಕೊಡ್ತೀವಿ, ప్రదక్షిణ ಮಾಡಿ. ఇదిగో రే, వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యల్ గా ఆడేమంటున్నాడు చెప్పు. ఈ చెట్టు వయసు 500 ఏళ్లు. శ్రీకృష్ణదేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు. చుట్టూ ప్రదక్షిణ చేయమంటాడో. పదండి రండి పెద్ద ఆయన. పద, నువ్వే ముందు పద. డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు, ఇప్పుడేమో రౌండ్ ఇస్తున్నారు. ఈ కొప్పులు ఏంటి కాన్సెప్ట్ ఏంటో దైత్రులు. చొక్కా గడికి బీపీ పెరిగిపోయింది. డైరెక్టర్ గారు నోటీస్ చేశారా? బొబ్బిలి బ్రహ్మణ కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ మనల్ని లేపేసేలా ఉన్నారు. నిమ్మల్ని దొడ్డ మనిషి యారు? వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు చెప్పండి. మీలో పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు? నేనేనమ్మా. ఆడ అడుగుతుంది ఏజ్ లో కాదు, స్ట్రేచర్ లో. నేనే బన్నీ. బన్నీ. డైరెక్టర్ గారికి మర్యాదలు పెంచి ఎక్కువ. బన్నీ పెట్టి ఎలుగు వచ్చేటి. రే చొక్కా నిమ్మకాయ పిండి నడిపిండేస్తున్నారా? అయ్యాలు ఫార్మాలిటీస్ అనుకుంటా, పిండేసి పంపించేస్తారు. ఓకే భోగి అంటే వెళ్ళిపోమని. వచ్చే 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 కత్తి తుప్పట్టేసింది ఏమైనా అవుద్దంట్రా? అందుకే కొంచెం కంగారు కక్కుర్తి తగ్గించుకోవాలి. ఆహా, బాగా ఎంజాయ్ చేసినట్లు గుంటలంకలాగా. దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు. నాకు సహాయం చేశారు, ఎలాంటి శిక్షలు విధించొద్దు. అమ్మాయి గారు అంతగా ప్రాధాయపడుతున్నారు, కొంచెం ఆలోచించండి.
హజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డనే కడ తీర్చారు. మర్చిపోయారా? సదాశివరాయ, అమ్మాయి గారిని తీసుకెళ్ళండి. చిక్కప్ప ఏళ్ళు చిక్కప్ప అబ్బా చంద్రముఖి వాళ్ళతో ఏం మాట్లాడింది? ఎందుకలా తీసుకెళ్ళిపోతున్నారు? ఈ కాగ్గల్లో వినపలేదు బా. వీళ్ళేంటి జనరేటర్ ఆఫ్ అయినట్టు అలా సైలెంట్ అయిపోయారు? రెస్పెక్ట్ బాపు. నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది. గవ్వలకెంత బిల్డప్ప. సారీ. హజరప్ప, రథావర కొళ్ళూరే. రదావర్ నుంచి కొల్లూరుకి షిఫ్ట్ అయ్యారండి. ఈ రథావర గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు. ಸತ್ಯ ಧರ್ಮ ನ್ಯಾಯ ದಯೆಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಾರ್ವಭೌಮಂಗೆ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ, ಅಹ್ಲೆ ದಹನ, ಕ್ರಿಮಿಪೂಟ, ನವರಂಧ್ರ ಸೀಸಮರ್ದನ, ಗುದಾಸಯ ಸ್ಥೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗಿರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆಗೊಳಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಳಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ. ಅದಕ್ಕೆ ಸಹಕರಿಸಿದಗಳ ತನಕ್ಕೆ ಶಿರೋಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ. ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ. ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. వెరీ నైస్. వావ్, వాట్ ట్రెడిషన్స్. నమస్కారం. నమస్తే. వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి రాయల్ వారి స్టైల్లో రాయల్ గా ట్రీట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవడెవడో తెలియట్లేదు. ఎలాంటి సినిమాలు తీశాంట్రా? ఆ మర్యాదగా అర్హుడు నేను, ఆ దండలు నావి, ఆ జేజేలు నావి. అసలు అక్కడ ఏడు జరుగుతుందో తెలుసా? ఎందుకు తెలియదురా? మనందరికి రాత్రి ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి పార్టీ చేస్తారు. అతనికి సూట్ రూమ్, మాకు డేలక్స్, నీకు నానేసి. ఊరు బాయిలర్ కూడా మాకు కూడా పార్టీ కరెక్టే, కానీ పొద్దున్నే వేసేస్తారు. వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం అనుకుని అతనికి మరణశిక్ష విధించారు. మనకేమో శిరోమండనం అంతే, గుండ్లు గీకేస్తారు. గుండు లేదు, బొక్క లేదు. అవతల నా సినిమా ఓపెనింగ్ ఉంది, నేను పోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? చూడు కమ్మాను రా, ఇప్పుడు వెళ్ళిపో. జై చాలా మంచివాడు, నాకు సహాయం చేశాడు, ప్రమాదం నుంచి కాపాడాడు. ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానోనని నాకు తోడుగా ఉన్నాడు. ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు. ఎలాగైనా దాన్ని ఆపాలి పిన్ని, ఆపాలి. మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనెక్కి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి. కావాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనండి, జైకి మాత్రం శిక్ష పడకూడదు. ఊరుకో అమ్మా. ఊరుకోక, ఊరుకో. అన్నిటికీ దేవుడున్నాడు. హలో, వాళ్ళు మాకు దొరికారు, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. శత్రు శత్రు వాళ్ళు చేయని చంపేస్తున్నారు. నేను అన్నీ చెప్పినట్టే వింటాను. అతన్ని కాపాడండి ప్లీజ్. నా చేతుల్లో చావాల్సింది వాడి చేతుల్లో చేస్తున్నాడమ్మా. ప్లీజ్. రాజుల గురించి చిన్నప్పుడు ఫెయిరీటీలో చదివాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద. వాట్ అ హాస్పిటాలిటీ, వాట్ అ ట్రీట్మెంట్. రాజులంటే వీళ్ళు, రాచరికం అంటే వీళ్ళది. ఆ హుందా, ఆ బందా, ఆ టీవీ, ఆ చిరునవ్వు, ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది. రాయల్ అంటే గుర్తొచ్చింది, ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్. మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుందండి. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాపు, బలిచ్చే ముందు మేకపోతుకి ఇచ్చే ట్రీట్మెంట్. వాట్ యు మీన్? వాళ్ళు నువ్వు చంద్రముఖిని కాపాడావనుకోవట్లేదు, లేపుకెళ్ళావనుకుంటున్నారు. అందుకే నీకు మరణ శిక్ష విధించారు. చూసినారు పాప మేర బిగిసుకోండా.